మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు నర్సాపూర్ నియోజకవర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎఫ్ఐఆర్ లో ప్రతిపక్షాల ఓట్లను తొలగించిన బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ BLA 2లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 88% ఎస్ఐఆర్ పూర్తయిందని, 100% ఎస్ఐఆర్ పూర్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు, మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, నల్ల చెరువు కృష్ణాగౌడ్, ఉప సర్పంచ్ పవన్ యాదవ్, పాండు శేఖర్ గౌడ్, జగ్గా శంకరయ్య, దుర్గా గౌడ్, బంజే రవి, మహిళా నాయకురాలు ముత్తాబాయి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. BLOలు ఏ విధంగా పనిచేసినప్పటికీ మనము మన పాత్ర ఉండాలి, ప్రతి ఓటు ఏమవుతుంది అనేది గమనించాలి. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి చాలా చోట్ల ఈ ఓట్లను తొలగించడం జరిగింది. అర్హులైన ఓట్లను తొలగించడం వలన ప్రజలొచ్చే తీర్పులో మరి అవకతవకలు జరిగినాయి, తీర్పు వేరే విధంగా పోయినాయి, ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా దగ్గర నుంచి చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలని మాకు పిలుపునిచ్చిన కారణంగా ఇక్కడికి నర్సాపూర్ నియోజకవర్గానికి మరి ఎస్ఐఆర్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా మరి రాష్ట్ర PCC కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు రావడం జరిగింది. తను మరి నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తున్నాడు, ప్రతిరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని ఓటర్ల ఇంటికి కూడా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరి అందరి సమక్షంలో అందరం కూడా పోవడం జరిగింది. ఇంకా కాని ఓటర్ల గురించి, ఇంకా డిజిటైజ్ కానటువంటి ఓటర్ల గురించి మా BLAలకు కూడా మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు పార్టీ ఇచ్చినటువంటి BLAలకు ఒక ట్రాకర్ ఫామ్ ఇచ్చారు. ప్రతిరోజు BLA 2లు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని ఇండ్లు విజిట్ చేశారు, ఎన్ని ఫామ్స్ ఇచ్చారు, ఎన్ని ఫామ్స్ మరి వాపస్ తీసుకోవడం జరిగింది. మరి వాటన్నిటినీ కూడా ఒక ఫామ్లో 5 గంటల వరకు, ప్రతిరోజు 5 గంటల వరకు మరి దాన్ని ఫిలప్ చేసి, అంటే వాళ్ళు చేసిన పనిని ఆ ఫామ్ ద్వారా మరి పైన ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్ గారికి, అన్వేష్ రెడ్డి గారికి పంపడం జరుగుతుంది. ఆ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుంచే. ఇది మా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం. మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చినటువంటి మరి పిలుపు ఏంటంటే ఏ ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీలు లేదు, అర్హులైన ఓటర్లు అనేది జాగ్రత్తగా తీసుకోవాలని మాకు చెప్పడం జరిగింది. మా ప్రక్రియ కూడా అదే, ఈరోజు BLA 2లు చేస్తున్నటువంటి పని కూడా అదే. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కూడా ఇవన్నీ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నాను. ప్రతి మండలంలో ఈ ఫామ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి దాదాపు ఇప్పుడు వచ్చిన ERO రిపోర్ట్ ప్రకారము మన దగ్గర 88% మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు మరి SIRలో డిజిటైజ్ అయిపోయినాయి. ఇంకా దాదాపు 12% మిగిలి ఉంది. కానీ నేను ఈరోజు BLAలో కూడా చెప్పింది ఏంటంటే ఈ 12% ఓటర్లు ఎవరైతున్నారో ఇవే కీలకం. ఎందుకంటే దాంట్లో చాలామంది షిఫ్ట్ అవ్వడము, మరి డెత్ కన్ఫర్మేషన్ చేసుకోవడము, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎక్కడ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఓట్ అనేది నిశ్చితంగా వాళ్ళ నుంచి కన్ఫర్మ్గా అథెంటికేటెడ్గా మరి తీసుకున్న తర్వాతనే ఓటు తొలగించడం కానీ లేక ఓటును చేర్చడం కానీ చెయ్యాలని ఇప్పుడు మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా BLOలు కూడా ఇక్కడ ఉన్నారు. BLOలకు కూడా మేము BLAలకు ఎలా చెప్పామో BLOలకు కూడా అదే చెప్పాము. BLOలు కూడా BLA 2లను కన్ఫర్మ్ చేసుకున్నాకనే, వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్నాకనే
వాటిని మరి తొలగించడం అలాంటి ప్రక్రియ చేయమని చెప్పాము. కాబట్టి ఈ ప్రక్రియ నాకు తెలిసి ఇక్కడ జరుగుతున్న విధంగా మరి ఎక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తలేదు నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, మరి ప్రభుత్వ అధికారులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు, ఈఆర్ఓ గారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మా పార్టీ ఆశించిన స్థాయిలో మేము ఈ ప్రక్రియను ముగిస్తామని మరి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్ఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదో దాంట్లో ఎవరైతే నిజమైన అర్హులైన ఓటర్లు ఉన్నారో అవి కాపాడు కోసం అట్లాగే అవి తొలగిస్తున్నారు. కాబట్టి వాటినంటిని కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ సీరియస్గా తీసుకొని ఇవాళ ఏ ఓటు కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అన్నీ ఎంటర్ అయ్యేటట్టు చూడాలనేటువంటి ఒక ఆలోచనతోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీ శ్రేణులందరికీ కూడా ఆయా కాన్స్టిట్యూన్సీలలో ఆయా ఊర్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదివరకు రాయరెడ్డి అని చెప్పినట్లుగా ఇక్కడ దేశంలో పశ్చిమ బెంగాల్ కానీ బీహార్ కానీ ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ఓట్లను వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి ఓట్లను తొలగించి ఏదో ఒక సాకుతోటి ఓట్లను తొలగించి అధికారం చేజిక్కించుకున్నటువంటి సంఘటన మనం చూసినాం. అట్లనే రేపు మిగిలిన రాష్ట్రాలలో కూడా అదే పద్ధతి కొనసాగించి ఓట్లను బీజేపీకి అనుకూలంగా లేనటువంటి ఓట్లను ఎక్కడెక్కడైతే కాన్స్టిట్యూన్సీలో మండలాల్లో ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఏదో ఒక సాకుతో తొలగించినటువంటి ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడం కోసం ఓటర్లను కాపాడాలనే ఆలోచనతోటి వల్ల సీరియస్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నన్ను ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి ఎస్ఆర్ కోఆర్డినేటర్గా నియమించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి రాయరెడ్డి గారు ఇన్ఛార్జిగా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ దాదాపు ఒక 88% ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో అయింది. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టు ఇంకొక 12% ఉంది. ఇంకా మిగిలినటువంటి ఈ 12% పూర్తిగా పర్యవేక్షించి వాళ్ళందరినీ కూడా అందులో అప్లోడ్ చేయించాల్సినటువంటి బాధ్యత అటు బిఎల్ఓలు చేస్తూ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ 2లు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వాటిని పూర్తి చేసేటటువంటి ప్రక్రియలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము మా బిఎల్ఏ 2లు కానీ సూపర్వైజర్లు కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ 12% ఏదైతే ఉందో లాస్ట్కి మిగిలిపోయినటువంటి ఓట్లే ఇంపార్టెంట్. అందులో దళితులు కానీ ఎస్టీలు కానీ మైనారిటీల ఓట్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఓట్లు. వాటినే తొలగించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు దీన్ని సీరియస్గా తీసుకొని ఒక నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఒక బిఎల్ఏ 2లు సాయంత్రం వరకు వాళ్ళు ఎన్ని ఓటర్లు కలిసిండ్రు, ఎన్ని తొలగించినటువంటి ఓట్లు ఉన్నాయి, ఎన్ని చనిపోయిన ఓట్లు ఉన్నాయి, షిఫ్టెడ్ ఇట్లా మొత్తం టోటల్గా వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పనిని ఒక ట్రాక్ షీట్లో ఫిల్ చేసి సూపర్వైజర్కి ఇస్తే సూపర్వైజర్లు మాకు పంపిస్తే మేము మళ్ళీ ఏఐసిసికి అట్లా ఏఐసిసి వార్ రూమ్కి పోయేటటువంటి పరిస్థితి. అంటే నిరంతరం ఒక్కొక్క ఓటు మిస్ కాకుండా ఆ ఓటును కాపాడాలి. లేదా ఏదైనా సమస్య వస్తే ఒక ఓటు ఫిల్ చేస్తున్నప్పుడు అప్లోడ్ కాకపోతే వస్తున్నటువంటి సమస్యను కూడా వెంటనే పరిష్కరించడం కోసం కూడా ఇది ఒక ఉపయోగపడుతున్నటువంటి ఒక ఆలోచనతోటి పార్టీ చాలా సీరియస్గా చేస్తూ ఉన్నది. చాలా సంతోషం. అండ్ ఎందుకంటే మొదట్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ అయిపోయి 88% అయిందంటే నేను అనుకోవడం ఒక 2-3 రోజులలో ఇది పూర్తిగా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా పూర్తి అవుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందరికి కూడా బిఎల్ఏ 2లకు కానీ బిఎల్ఓలకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇంకో 2-3 రోజులు ఇదే స్పీడ్ ఉత్సాహంతో పనిచేస్తే దీన్ని పూర్తి చేసుకుంటాం. ప్రతి ఒక్క అర్హులైన ఓటర్లని కూడా తొలగించకోకుండా కాపాడుకున్నట్లయితామనేటువంటి మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.